ఇటీవల అధ్యక్ష ఎన్నికల్లో గెలిచినటువంటి అమెరికా కొత్త అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ జనవరి 20వ తేదీన బాధ్యతలు చేపట్టబోతున్నారు. ఇది అందరికీ తెలిసిందే. అయితే ఈలోపే ఆయన ఏమేం చేయాలి అనేటువంటి వాటి మీద ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. ఎన్నికల ప్రచారంలో చెప్పినట్లుగా తాను అధికారంలోకి వస్తే దిగుమతి చేసుకునేటువంటి ప్రొడక్ట్ల మీద భారీ స్థాయిలో పన్ను పెంచుతానని చెప్పాడు. మాదక ద్రవ్యాలను అరికట్టడం, అలాగే అక్రమ వలసదారులు, చట్టవిరుద్ధమైనటువంటి వలసలను అరికట్టడంలో భాగంగానే కొన్ని చర్యలు తీసుకుంటానని చెప్పారు. సో దీనికి సంబంధించే ఈరోజు ఆయన తన సోషల్ మీడియా ట్రూత్లో ఒక పోస్ట్ పెట్టడం జరిగింది. దాంట్లో తాను అధికారంలోకి వచ్చిన వెంటనే జనవరి 20వ తేదీన తన ఫస్ట్ ఎగ్జిక్యూటివ్ సిగ్నేచర్ అనేది పన్ను పెంపు మీద పెట్టబోతున్నానని, అది కూడా మెక్సికో, కెనడా దేశాల నుంచి దిగుమతి చేసుకునేటువంటి వస్తువుల మీద 25% పన్ను పెంచుతున్నానని, అలాగే చైనా నుంచి దిగుమతి అవుతున్నటువంటి వస్తువుల మీద 10% పన్ను పెంచడం జరుగుతుంది అని చెప్పి ఆయన ప్రకటించడం జరిగింది. సో ఇదే అమలవుతుంది, అవసరమైతే మరిన్ని చర్యలు కూడా చేపడతాం అని చెప్పి ఆయన చెప్పడం అనేది విశేషం.